రే మహిమ కోసం కొన్న డైమండ్ రింగ్ అనిపించట్లేదురా. ఏంటి? ఖచ్చితంగా అది వాడి పనే ఉంటుంది. డిపార్ట్మెంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చూసుకుంటా. రే అఫీషియల్ కాదు. అర్థమైంది. వాళ్ళే సిద్ధు. అన్ని రకాలుగా ప్రయత్నించాం సార్. ఇంకొంచెం కొడితే పోయేలా ఉన్నాడు. నిజంగా ఆ రింగ్కి ఈడికి ఏ సంబంధం లేదు సార్. ఓకే, మీరు వెళ్ళిపోండి. కబోర్డ్లోని వాచ్లో ఉన్న డ్రా ఓపెన్ చేయి. ఉందా? అమ్మ ఫోటో ఒకటి ఉండిపోయిందిరా నీ దగ్గర. ఆ ఫోటో కోసం వచ్చా. నా ఒంట్లో ఇన్ని పార్ట్లున్నాయని ఒక్కొక్క దాని మీద వాళ్ళు కొడతేనే తెలిసిందిరా. అస్సలే నువ్వంటే నాకు మంట. తప్పు చేశావురా. ఈసారి మంట మామూలుగా లేదు. ఇద్దరిది ఒకే బ్లడ్ అని నువ్వు గుర్తు చేశావు. నేను చేస్తా. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ వాడిని వాళ్ళే చూశాను. దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని కేసులో ఇరికించాలని చూస్తున్నాడు. మేడం, నాకెందుకో వీడు చెప్పేదంతా నిజమే అనిపిస్తుంది మేడం. వీడు అబద్ధం ఆడుతున్నాడు సార్. హత్య చేయకపోతే పారిపోతానికి ఎందుకు ట్రై చేస్తాడు సార్? సార్ది. రే నాగేంద్ర, సిద్ధార్థ దొరికాడ్రా. థ్యాంక్ యూ. పని అయిపోయింది, వెంటనే బయలుదేరి ఆఫీస్కి వచ్చాయి. సార్ భూపతి గారు, మీ ఇద్దరిని సిఈ గారు పిలుస్తున్నారు. సుధా పిలుస్తున్నారు. రాఘవ. మేడం ఏంటి? తెలియదు మేడం, సిఈ గారు వాళ్ళిద్దరిని రమ్మన్నారు. ఓకే, నువ్వు వెయిట్ చేయి. ఓకే మేడం. ఇన్ని చెప్తున్నావు, మొన్న సిఐ గారు అడిగిన ఒక్క క్వశ్చన్ మాత్రం ఇంకా ఆన్సర్ చేయలేదు. రిజిస్ట్రేషన్ ఉందని పార్టీ నుంచి వెళ్ళిపోయిన నువ్వు తర్వాత రోజు రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు.